9.5% అమలు చేసాం. ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అన్నది తప్ప మిగతా నియంత్రణ వైపు మేము తీసుకెళ్ళాం. మిగతా అన్ని అంశాలు పూర్తి చేసాం. ఓపీఎస్ రద్దుకి జీపీఎస్తో సమాధానం చెప్పాం. ప్రతి ఒక్క విషయంలో మేము చెప్పిన మాట నిలబెట్టుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్తో మేము ప్రజల ముందుకు వస్తున్నాం. ప్రజలకి ఒక నినాదం ఇచ్చాం. మీకు మేలు చేసి ఉంటే, నేను చెప్పిన పనులు మేము చేశానని మీరు భావిస్తే, నా పరిపాలన మీకు నచ్చితే, మీ ఇంటి దాకా నేను చేసిన మేళ్ళు వచ్చి ఉంటే నన్ను తిరిగి ఆశీర్వదించండి, లేకపోతే నాకు ఓటు కాదు కదా నన్ను ద్వేషించమంటున్నాడు. సినిమాల్లో పడికట్టు పంచ్ డైలాగులు రాసేవాళ్ళు కూడా ఒక్కసారి కాదు 4 సార్లు ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి డైలాగ్ రాసే ముందు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒళ్ళు గగురుపాటుకి గురి చేస్తుంది. ఇలాంటి గూస్ బంప్స్ వచ్చే డైలాగ్ రాయాలంటే ఇది డైలాగ్ కాదు, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి అది రాసిచ్చింది ఎవరు? రాసిచ్చింది ఎవరైనా, మా మీడియా పర్సన్స్ అనేక మంది ఉన్నారు, ఎవరో ఒకరు రాస్తారు, లేదా ఆయన కూడా క్రియేట్ చేసుకుని ఉండొచ్చు, ఆయనకున్న ధైర్యం కావచ్చు, ఆయనే నేరుగా ఆ డైలాగ్ చెప్పు ఉండొచ్చు, లేదా తనే రాసుకుని ఉండొచ్చు. ఇది కాదు వివాదం. అంటే ఇటువంటి స్ఫూర్తిదాయకమైన మాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, స్వతహాగా ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పార్లమెంట్లో ఆయన క్వశ్చనీర్ ఆయన ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, ఎవరి మీద సహాయపడేవారు కాదు ఆయన. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా రిఫైన్ చేయడం కోసం ఎవరికైనా సజెషన్ అడిగి ఉండేవారేమో, కానీ ఆయన రాసుకునేది ఆయన మనసులో ఉన్నది ఆయన రాసుకుంటారు. అదే వచ్చింది అనుకుంటున్నా. రెండోది, నినాదం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నినాదం దీనత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయింది? మన ఇండియా టుడే కాంక్లేవ్లో మీరు హౌ ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ యాజ్ టు ప్రజలు కాదనుకుంటే దిగిపోతాను, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? దేనికైనా సిద్ధం అంటే గెలుపుకే సిద్ధం. ప్రజలకు మేమేం నినాదం ఇస్తున్నాం? మేం మేలు చేస్తుంటేనే ఓటేయమంటున్నాం. మ్యానిపులేషన్ లేదు, మాయలు లేవు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, జెండాలు పాలసీలు లేకుండా గుంపులు కట్టడాలు లేవు. మేము చేసిన పని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్తో వస్తున్నాం, క్రెడిబిలిటీతో వస్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం, ప్రజలు కాదనుకుంటే ఓడిపోవడానికి సిద్ధమన్నాడు. ఏం తప్పేముంది? నేననేది అంటే వీళ్ళని పోగేసుకొని 10 మందిని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని అడుక్కొని, లేదా 10 మందికి 10 రూపాయలు ఇచ్చి 10 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని, ఇది కాదు మా విధానం. 100% ప్రజల ఆమోదం ఉంటేనే పరిపాలించాలనేది మా ధ్యేయం. కుట్రలతో, కుతంత్రాలతో, ప్యాచప్పులతో, మేనేజ్మెంట్తో, మ్యానిపులేషన్తో, మరి కొనుగోలుతో ఈ కాదు మా లక్ష్యం. మా జెండా ఒకటి, అజెండా స్పష్టంగా ప్రజల అజెండా. అంతవరకే మేము పరిమితం. మాకు మ్యాండేట్ అనేది ఖచ్చితంగా పోయినసారికి మించి పాజిటివ్ ఓటు సునామీ ఏదైతే వస్తుందో, పోలింగ్ రోజున ఉదయం పోటెత్తడం మీరు చూస్తారు. నేను కొన్ని గణాంకాలు చెప్తే ఎదుటి పార్టీలు నామినేషన్ వేసేవాళ్ళు డబ్బు దాచుకొని నామినేషన్ డబ్బు వరకు పెట్టి ఎలక్షన్ ప్రచారానికి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇళ్ళు ఇచ్చే డబ్బుల్లో 80% దాచుకోమని చెప్తున్నా నేను. లేకపోతే దివాలా అయిపోతారు. మీరేటు గెలవరు. భవిష్యత్తు రాజకీయం చంద్రబాబు నాయుడు గారిది లేదు, వయసు పరిమితి లేదు. సో ఖచ్చితంగా ఆయన మిగతా రాజకీయం ఇంకో 5 సంవత్సరాల తర్వాత చేసే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఇప్పటికే 9 సినిమాల్లో బుక్ అయినాడని నాకు సమాచారం. ఖచ్చితంగా ఎలక్షన్ అయినాక మళ్ళీ 9 సినిమాలు అయ్యే లోపల 5 సంవత్సరాలు గడుస్తాయి. మళ్ళీ వచ్చి పడికట్ డైలాగులు ఎవరన్నా పేమెంట్ ఇస్తే చెప్తాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా. కాదు గారు, విజేంద్రరెడ్డి గారు చాలా డెరగేటరీగా మాడుతున్నారు. పవన్ కళ్యాణ్ని మీరు బీలిటిల్ చేసి మాడుతున్నారు. మీరు ఇప్పుడు ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది, ఆయన పార్టీ నడుపుకుంటున్నాడు, 10 ఏళ్ళుగా పార్టీ నడుపుతున్నాడు. ఆ పార్టీ ఈరోజు కంటెస్ట్ చేయబోతున్నాడు. 20, 30, 40 తీసి పక్కన పెట్టండి, కంటెస్ట్ చేయబోతున్నాడు. మీకు ఒక ఛాలెంజ్ త్రో చేస్తున్నాడు. పాల్ గారు కంటెస్ట్ చేయట్లేదా? రెండోది, పాల్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పాల్ గారు చాలా పద్ధతైన వ్యక్తి అండి. పాల్ గారు చాలా పద్ధతైన వ్యక్తి. ఎలా? పాల్ గారు కూడా 10 సంవత్సరాల పై నుంచి పార్టీ నడుపుతున్నాడు. కంపారిజన్ పాల్ గారికి జెండా ఉంది, గుర్తు ఉంది. మరి పాల్ గారికి పొత్తులు పెట్టుకునే ఆలోచన ఉంటుంది, ఎవరితోనైనా రెడీగా ఉంటారు. కనీసం మంచి నవ్వులు తెప్పిస్తారు పాల్ గారు. ఇతను సీరియస్ యాక్షన్ చేసి అది పండగ ఫెయిల్యూర్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆయనలో లోపాలు ఎంచుతున్నారు. మీ నాయకుడి కుటుంబంలో ఉన్న వైరుధ్యాలు, నేను చెప్పేది నేను వ్యక్తిగత అంశాలు జోలికి అట్లా, రాజకీయ పరంగా ఉన్న వైరుధ్యాలు ఈరోజు తెర మీదకి వచ్చిన తర్వాత ఆవిడ చాలా బలమైన ఛాలెంజ్. ఆవిడ అన్నగారి కోసం మొత్తం 3000 కిలోమీటర్ల పైబడి ఆవిడ పాదయాత్ర చేశారు. షీఈ్ అ ఫోమ్ లేడీ. ఒక రాజన్న బిడ్డగా ఈయనకి ఎంత పౌరుషం, ఎంత పట్టుదల ఉందో ఈక్వల్లీ షీ హ్యాస్ దట్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ
టు డెలివర్. సరే, ఆవిడేదో కాంగ్రెస్, మీరు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చి వచ్చారట 30-35 అసెంబ్లీ స్థానాలు నేను గెలిచి మీకు కానుగ్గా ఇస్తానండి. ఆవిడ చీల్చబోయే ఓట్ల వల్ల మీకు కనీసం ఒక 70 స్థానాల్లో ఎదురు దెబ్బ తగలబోతోంది. అంటే 70 స్థానాల్లో పోటీ పెడతారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి అభ్యర్థులు లేరు వచ్చేస్తారండి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీకి తెలంగాణ నుంచి ఏమైనా తీసుకెళ్తారా ఏంటి? ఆంధ్రప్రదేశ్లో లేరా వాళ్ళకి? ఎక్కడున్నారు అభ్యర్థులు లేరా? ఎక్కడున్నారు? వాళ్ళకి ఈరోజు 2% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. మీరు కాదు, ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి మొన్నటిదాకా ఒకటే ఉంది, 2 అయితే అవ్వచ్చు. అవుతే అవనండి, అవుతాయి. అయితే అవునండి. ఇప్పుడు 2 తర్వాత 3 అవ్వాలి, 3 తర్వాత 7 అవ్వాలి, 7 తర్వాత 17 అవ్వాలి, ఇవన్నీ చేసుకొని 2 సీట్ల నుంచి 303 సీట్లు. అందుకనే ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక 2 సీట్లు గెలుచుకోమనండి ఎలక్షన్ చాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇదేమి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పెట్టే విధానం ఏమి రాయలా. నేను చెప్తున్నా వినండి. ఆవిడ కూడా ఇన్స్టెంట్ గా రాలేదు, పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. అవునండి, పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని ఆమె చెప్పారు. ఆమె కేసీఆర్ గారిని వినండి, అటు ఆయన రేవంత్ రెడ్డితోనూ ఇటు బండి సంజయ్తో కన్నా కూడా ఎక్కువ ఆవిడ ఛాలెంజ్ చేశారు. చాలా మంచి ఆమె సార్, నేను కాదన్నాం. మా నాయకుడి యొక్క సోదరి, మేము ఎప్పటికీ గౌరవిస్తాం, వ్యక్తిగతంగా ఆమెను గౌరవిస్తాం. షర్మిల గారు అంటే మాకు గౌరవమే. బట్ ఆ మాట్లాడే మాటలు, మమ్మల్ని దెబ్బతీసే విధానం, అన్న మీద కోపం ఉంటే అది ఇంట్లో వరకే. ఈదులోకి వచ్చిన తర్వాత, రాజకీయం గురించి మాట్లాడిన తర్వాత, మా పార్టీని దెబ్బతీసే విధానాన్ని ఎంచుకున్న తర్వాత మేమేమి పక్కన పెట్టాం. మేము ఈ జెండా మోస్తున్నాం. ఆమె ఆడపిల్లంటే అక్కడ పిల్ల అని ఒక నేపథ్యం ఏదైతే చెప్పిందో, ఆంధ్రప్రదేశ్లోనే కదా ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలందరూ అభద్రతా భావానికి లోనయ్యారు. ఎంత అభద్రతా భావానికి లోనయ్యారంటే, నాన్న నేను నీకు పుట్టాను, నేను ఇక్కడ పిల్లను కాదంటే ఎక్కడ పిల్లను నాకు తెలియదు, నా అడ్రస్ ఎక్కడ అని పుట్టినప్పటి నుంచి భయపడే విధానానికి వచ్చింది. ఆడపిల్ల అంటే ఆడపిల్లని పెంచుతారు కాబట్టి మెట్టినింటి నుంచి నేను ఇక్కడికి నుంచి రిప్రజెంట్ చేస్తున్నా, తెలంగాణ నుంచి పార్టీ పెట్టా, తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉంది. సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి తెలంగాణ, అదే ఇండియాకి మెట్టినింటికి వచ్చి రిప్రజెంట్ చేశారని చెప్పింది. గాంధీ అనే సర్నేమ్. ఈమె ఇక్కడి నుంచి ఆడకెళ్ళిపోయి అక్కడ పోటీ చేసేసి, అక్కడ కాదనుకున్నాక పార్టీని చుట్టేసి, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ ఒక అసైన్మెంట్ ఇచ్చిందని వచ్చేసి, అన్నగారితో ఏదన్నా గొడవ ఘర్షణ ఉంటే అది వేరే నేపథ్యంలో తెలుసుకుంటే బాగుండేది. పొలిటికల్గా ఆమెకు ఒక వార్డు మెంబర్ లేరు కాంగ్రెస్ పార్టీకి. ఇన్ ద సెన్స్ ఒక వార్డు మెంబర్ లేరు, ఒక కార్పొరేటర్ లేరు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ ఎవరు లేరు. ఇన్స్టెంట్గా రండి 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 అంటే ఎక్కడి నుంచి వస్తారు సార్? ఎందుకు వస్తారు సార్? ఎలక్షన్ ముందు వచ్చి ఇన్స్టెంట్ కాఫీ పెట్టడానికి 2 నెలల ముందు 60 రోజులు కోచింగ్ ట్యూటోరియల్ ఇదేమన్నా ఏంటి మీ పాలసీ? మీరు షర్మిలమ్మ తెచ్చారు, ఓకే. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థా? ఒకవేళ ప్రయత్నిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతుందా? అవనప్పుడు ఈ ఎలక్షన్కి ఆమెను పక్కన పెట్టండి. ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ఈ ఎలక్షన్కి షర్మిలమ్మని గురించి ఆలోచించాల్సిన అవసరం 1 మిల్లీమీటర్ కూడా లేదు. ఎందుకంటే షీ ఈజ్ నాట్ సీఎం క్యాండిడేట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఫర్ దిస్ పర్టికులర్ ఎలక్షన్. సో గేమ్ స్పాయిలర్ చేసే వాళ్ళని ఎవరినైనా సరే పక్కన పెట్టేయండి. గేమ్ స్పాయిల్ చేసి కాదు, గేమ్ స్పాయిలర్ అని మీరు ఎలా అంటారు? అంటాం సార్. షీ ఈజ్ యువర్ కాంపిటీటర్. యు యాక్సెప్ట్. ఇప్పుడు యు హావ్ టు యాక్సెప్ట్. నో, ఐ వోంట్ యాక్సెప్ట్. ఆవిడ మీ రాజకీయ ప్రత్యర్థి. ఐ వోంట్ యాక్సెప్ట్. 10 కిలోల బరువు ఉన్న వాళ్ళని 150 కిలోల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో తీసుకోరు సార్. సింపుల్. ఏ కేటగిరీ అంటే ఒక విషయం అంగీకరిస్తున్నారు, ఆవిడ 10 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోబోతున్నారు. 10 ఎమ్మెల్యే కాదు సార్, 10 కిలోల బరువు ఉండే వాళ్ళని నేను ఒక స్పోర్ట్లో తీసుకొచ్చి చెప్పా. మీరు తూకం ఉండాలంటున్నా, నేను ఆ బరువు ఉండాలంటున్నా, లేకపోతే కేటగిరీ క్వాలిఫై కాదు సార్. నేను చెప్పేది ఒకటే. మీ ప్రస్థానం ఎక్కడ మొదలైందండి? ఎన్ని సీట్లతో మొదలైంది? నేను ఒక్కటే చెప్పాను, 18తో మొదలైంది. మేము ఎన్ని పోటీ చేసాం? 18తో మొదలైంది. మేము ఎన్నితో పోటీ చేసాం? మేము ఎన్నింటిలో పోటీ చేసాం? 18 పోటీ చేసాం, 16 గెలిచాం సార్. 16 గెలిచాం. మీరు ముందు మీరు ప్రిపేర్ అయ్యండి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యండి. మీరు 1 సంవత్సరం ముందు వచ్చుండి మీ కార్యవర్గాన్ని నిర్మించుకొని, మీ పార్టీ సిద్ధాంతాలని ఇప్పుడు చెప్తున్నారు కదా, గబగబా వచ్చి అవన్నీ సరిగా చేసుకొని, ప్రిపరేషన్ లేకుండా రాత్రి బట్టి కొట్టి వచ్చి ఎగ్జామ్ రాసి సివిల్స్లో టాప్ స్కోర్ కొట్టినట్టు మాట్లాడితే ఎలా సార్? సో ఆవిడ గురించి లెంగ్త్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు సార్. డైలాగులు బ్రహ్మాండంగా చెప్తే ఆమె బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, పేపర్ చూసి చదవాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ వెరీ గుడ్ స్పీకర్. ఎస్, ఐ యాక్సెప్ట్. నేననేది ఆ రెస్పెక్ట్లన్నీ ఖచ్చితంగా ఇస్తాం. ఈ ఎలక్షన్కి ఆమెకి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అసైన్మెంట్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఉపయోగపడేదానికి ప్రయోగించిన పావు.
ఈ ఎలక్షన్ వరకు షర్మిలమ్మ గురించి ఎవ్వరూ ఆలోచించొద్దండి. ప్రజలారా అందరికి అప్పీల్ చేస్తున్నా, ఈ ఎలక్షన్ వరకు షర్మిలమ్మ గురించి ఒక్కరు కూడా ఆలోచించొద్దు. ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరే.